వెల్కమ్ టు మై ఛానల్ రజితా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకోవడము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఊరేయకుండా పచ్చి నిమ్మకాయ ముక్కల్ని ఉడకబెట్టి తయారు చేస్తున్నాను. 10 నిమ్మకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తూడ్చిన తర్వాత ఈ విధంగా నిమ్మకాయల్ని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు నిలువుగానే కట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా నేను కొలతల్ని టీ గ్లాస్తోనే తీసుకుంటున్నాను. మనకి ఊరేస్తే వారం రోజుల వరకు టైం పడుతుంది కదా, అలా కాకుండా 1 అవర్లోనే మనం పచ్చడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 చెంచాల వరకు ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసిన ఈ నిమ్మకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి అలా కలిపేసి ప్లేట్ వేసి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. అయితే ఇక్కడ పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పడుతుంది. ఈ పచ్చడికి కారంని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు కారంని, 3 నుంచి 4 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 2 టీ స్పూన్స్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసి ఈ కారంలో ఇలా ఉంచి మధ్య మధ్యలో నిమ్మకాయ ముక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా నీరంతా ఊరిన తర్వాత పూర్తిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అదేవిధంగా 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఇలా పాయలుగా తీసి మరి మెత్తగా కాకుండా ఇలా రవ్వలుగా దంచి ఈ కారంకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపును తయారు చేసుకోవడానికి మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసి పూర్తిగా వేగిన తర్వాత 7 నుంచి 8 వెల్లుల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె, ఈ నిమ్మకాయలు పూర్తిగా చల్లారనివ్వాలి. అయితే మనం పచ్చడిని తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా మంచి నూనెతోనే తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన నూనెని ఈ కారంకి యాడ్ చేసుకొని ఈ చల్లారిన నిమ్మకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ. మనం 1 అవర్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది నేను తక్కువగా వాడుతున్నాను. కావాలనుకుంటే 1 టీ స్పూన్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వేడివేడి అన్నంతో ఇష్టంగా తింటారు. చాలా ఈజీ కదండి. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.